బ్యాక్ టు న్యూస్. జువ్వలదిన్నెలో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హార్బర్ కు వెళ్లేవారిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మత్స్యకారులను సైతం లోపలికి పోనివ్వడం లేదు పోలీసులు. అనుమతి లేదంటూ మీడియాను కూడా నిలిపేశారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. హెలిప్యాడ్ నుంచి నేరుగా హార్బర్ కి వెళ్లనున్నారు వైఎస్ జగన్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, పోలీసులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు? అరుణ, గంగపుత్రులైనటువంటి మత్స్యకారులకి ఆస్తిగా సంక్రమించినటువంటి ఆయన నిర్మించి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించి ఇచ్చినటువంటి జువ్వలదిన్నె హార్బర్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణకు అడుగులు వేసింది. ఇందుకు నిరసనగా కూడా మత్స్యకారు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సమస్యను తీసుకొని వెళ్లడం జరిగింది. అయితే వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడానికి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా తన గళాన్ని విప్పడానికి, అదేవిధంగా వారికి ఒక హామీని ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఈ జువ్వలదిన్నె హార్బర్కు చేరుకోనున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఆయన సభలో పాల్గొనబోతున్నారు. అంతకంటే ముందు జువ్వలదిన్నె హార్బర్ను సందర్శించాల్సి ఉంది. అయితే సందర్శించేటటువంటి నేపథ్యంలో అయితే హార్బర్ ముఖద్వారం వద్ద పెద్ద ఎత్తున పోలీసు ఆంక్షలు కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా బ్యారిగేట్లు విధించి లోపలికి ఇటు మత్స్యకారులనే కాదు, మీడియాని, అదేవిధంగా ఇతర వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షి వెహికల్ని, లైవ్ వెహికల్ని కూడా పంపించినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు డిస్ట్రిక్ట్ ఎస్పీ అజిత గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్లడం జరిగింది సమస్యను. అదేవిధంగా ఇటు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే తమకు పైనుంచి ఒత్తిడి కారణంగానే లైవ్ వెహికల్స్ని అలో చేయట్లేదని చెప్పడంతో పాటు ఆ మత్స్యకారుల ఆస్తి అయినటువంటి హార్బర్కి వెళ్ళడానికి మత్స్యకారులకే ఆంక్షలు విధించడం పట్ల వాళ్ళు కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రియతమ నేత తమ మెరుగైన జీవన శైలి కోసం తమకు ఆస్తిగా సంక్రమించినటువంటి, ఆయన నిర్మించి ఇచ్చినటువంటి ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటు పరం చేయడమే కాకుండా తమ సమస్యను వెలుబుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తాము వెళ్తుంటే తమకు ఆంక్షలు విధించడం పట్ల వాళ్ళు కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే హెలిప్యాడ్ నుంచి నేరుగా కూడా మొదట హార్బర్ విజిట్ చేయాల్సినటువంటి క్రమంలో ఇటు మత్స్యకారులను కూడా ఆయన వెంట పంపివ్వబోమో అనేది పోలీసు ఆంక్షలపైన మాత్రం సర్వత్రా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే మాత్రం వెలువెత్తుతున్నాయని చెప్పాలి. అరుణ, లోకేష్, ఎంత దూరం నుంచి ఆంక్షలు విధించారు? మత్స్యకారులు ఏమంటున్నారు ఈ ఆంక్షల పట్ల? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పర్యటన కనుక మనకు ఒకసారి గమనిస్తే, ఏదైతే సభా ప్రాంగణం అంటే జువ్వలదిన్నె హార్బర్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే హెలిప్యాడ్ ఉంటుంది. హెలిప్యాడ్ పక్కన ఆనుకునే కేవలం 100 మీటర్ల దూరంలోనే సభా ప్రాంగణం కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. అయితే సభా ప్రాంగణం నుంచి హెలిప్యాడ్ నుంచి కూడా హార్బర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఒక్కసారి కెమెరామెన్ కనుక జూమ్ చేసే ప్రయత్నం చేస్తే హార్బర్ కేవలం సభా ప్రాంగణం నుంచి దాదాపు 800 మీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే 800 మీటర్లకు సభా ప్రాంగణం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే హార్బర్కు ఒక 100 మీటర్ల దూరంలోనే ఈ పోలీసు ఆంక్షలు అయితే మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు, అంటే దాదాపు 4 సిఐలు, అదేవిధంగా ఎస్ఐలతో పాటు మిగిలినటువంటి కానిస్టేబుల్తో పాటు పారామెడికల్ బలాలు అన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఎవరిని కూడా ఇటు కేవలము ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇలా ఏదైనా గవర్నమెంట్ ఐడి ఉంటే తప్ప అధికారుల్ని పంపించడమే తప్ప ఇటు మీడియాను కావచ్చు, అదేవిధంగా మత్స్యకారులు కావచ్చు ఎక్కడ అలో చేసినటువంటి పరిస్థితులు లేదు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పటికే హార్బర్ 76.89 ఎకరాల విస్తీర్ణంలో మత్స్యకారుల కోసం, గంగపుత్రుల కోసము, వారి భవిష్యత్తు కోసం, మెరుగైన జీవన విధానం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించి ఇచ్చినటువంటి క్రమంలో దాన్ని అందుబాటులోకే తేకపోగా తిరిగి అందులో 29.5 ఎకరాలను ఇటు సాగర్ డిఫెన్స్ అనేటువంటి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఏదైతే ఈ హార్బర్ భూమిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారో ఆ భూమిని చూపించడానికైనా కూడా మత్స్యకారుని అలో చేయకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికే కూడా మత్స్యకారులు ఇక్కడ చేరుకోవడం, కొంతమంది అందరినీ కూడా మత్స్యకారులను కూడా రిటర్న్ పంపేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి పోలీసులు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ టూర్ ఎక్కడ విజయవంతం అవుతుందో, అదేవిధంగా కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పైన ఇటు మీడియా కనుక, అదేవిధంగా మత్స్యకారులు కనుక అక్కడికి వెళ్ళి లోపల సందర్శిస్తే ఆ విజువల్స్ కానీ, లేదా అక్కడ జరిగేటువంటి ముఖాముఖి కార్యక్రమం కావచ్చు, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితులను కావచ్చు, జనాల్లోకి వెళ్తే తీవ్రమైనటువంటి విమర్శలు పాలవుతుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇటు మీడియాతో పాటు మత్స్యకారులను కూడా హార్బర్ లోపలికి అలో చేయలేనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరుణ, ఇప్పుడు హార్బర్ ని చూస్తే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి ఈ నిబంధనలు పెట్టారని అనుకోవచ్చా లోకేష్?
ఎస్, ఖచ్చితంగా ఏదైతే ఈ హార్బర్ లోపలికి వెళ్ళిన తర్వాత 76.89 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా 90% పూర్తయిపోయి పనులు దాదాపు 1250 పడవల వరకు అదేవిధంగా బోట్ల వరకు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకొని దాదాపు 21,500 టన్నుల మెగా టన్నుల యొక్క మత్స్య సంపదను సముద్రం నుంచి తీసుకొని వచ్చి దాదాపు 20,000 కుటుంబాలు పైగా మత్స్యకార కుటుంబాలు దీనిపైన జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ 10% పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని స్వలాభం కోసం వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రైవేటైజేషన్ చేసినటువంటి పరిస్థితులను చూసాం. ఈ క్రమంలోనే కాకుండా ఇటు తమిళనాడు బోట్లు ఏదైతే ఆంధ్ర సరిహద్దుల్లో మన జలాల్లోకి ప్రవేశించి తమిళనాడు బోట్లు మత్స్య సంపదను కొలగొట్టుకొని వెళ్ళడమే కాకుండా మన మత్స్యకారులపైన తరచూ దాడులకు పాల్పడడం, అదేవిధంగా మన ఆంధ్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లను ధ్వంసం చేయటువంటి అంశాలు ఎన్నో చూసాము. వాటికి సంబంధించి తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను 4ని నిర్బంధించి 6 నెలల పాటు కూడా ఇటు పోలీసుల సమాచారంతోనే హార్బర్లో ఉంచినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఆంధ్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి నిర్బంధంలో ఉన్న బోట్లను సైతం వీరి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బీదా రవిచంద్ర తమిళనాడు రాజకీయాలతో పొంత పెట్టుకుని కూడా ఆ బోట్లను వదిలివేసినటువంటి ఉదంతాన్ని కూడా చూసాం. దానిపైన కూడా ఒకంత ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే బీదా కుటుంబ సభ్యులు ఎవరిని కూడా తీర ప్రాంతాల్లోనికి రానివ్వకుండా అదేవిధంగా బీదా కుటుంబ సభ్యులతో కావచ్చు అదేవిధంగా మిగతా ఆయన సోదరులతో కూడా ఎవరు కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయకూడదు, మాట్లాడకూడదు, మాట్లాడితే ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పి కూడా వాళ్ళు దురాయి వేసుకొని తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా చూసాం. సో ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్యల నడుమ తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా అక్కడికి స్వయంగా తీసుకొని వెళ్ళి వాస్తవ పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ పోలీసులు ఆంక్షలు విధించడం అనేది కూటమి ప్రభుత్వం అబాసు పాలవుతుందనేటువంటి కేవలం ఒకే ఒక్క భయంతో ఇది ప్రజల్లోకి వాస్తవాల సంఘటనలు వెళ్తాయని చెప్పి ఎక్కడ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురై పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి ఆంక్షలకు ప్రయత్నాలు పాల్పడుతుందనే చెప్పాలి. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా హై నెల్లురెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక